హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన న్యూ ట్రైనింగ్ మన నేమ్తో వీడియో ఎలా టెక్స్ట్ రూపంలో ఎలా రైటింగ్ సింబల్తో ఎలా మనము వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే నేను ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ముందుగా మనం మన ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళినాక మన సెర్చ్ బాక్స్లో అలైట్ మోషన్ అనేది ఉంటుంది. అలైట్ మోషన్ అని క్లిక్ చేసుకొని ఎంటర్ చేసుకొని ఫస్ట్ వన్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది. 54 MB అయితే ఉంటుంది. మనం ఇన్స్టాల్ సింబల్ క్లిక్ చేసుకొని మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవాలా. ఇది అయితే మనకు ఇన్స్టాల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంత లోపల మనము ఏం చేయాలంటే మన గూగుల్ అనేది ఓపెన్ చేసుకొని చూడండి, మనకు రింగ్ లైట్ సింబల్స్ అని గ్లోయింగ్ అని కొడితే మనకు చూడండి రింగ్ లైట్ గ్లోయింగ్ అని కొట్టాలి. గ్లోయింగ్ వీడియోస్ రింగ్ లైట్ గ్లోయింగ్ వీడియోస్ అని కొట్టి సెర్చ్ కొడితే చూడండి మనకి ఇక్కడ ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ వస్తాయి. మనకు వీడియో కావాలంటే వీడియో క్లిక్ చేసుకుంటే వీడియోస్ అయినా వస్తాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటో అయితే తీసుకుంటాను. ఓకే, ఇది తీసుకున్నాము. సో మనం ఇది ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చాలా ఉంటాయి ఆప్షన్లు. ఇంకా మనకి ఇక్కడ చాలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్కిల్ అయితే తీసుకుంటాను. ఈ సర్కిల్లో మనకు బాగుండేది ఓకే, ఇదైతే తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇది తీసుకొని విజిట్ చేసి నేను అదైతే ఫోటో అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాను. ఇమేజ్ డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే టెక్స్ట్ పెట్టేటప్పుడు మనం లవ్ సింబల్స్ కానీ ఇంకేదైనా మనం పెట్టుకోవాలంటే మనకు ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలా. అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి చేసుకోండి. సెర్చ్ బాక్స్లో ఫైలెక్స్ చూడండి, ఫైలెక్స్ గర్ల్స్ ఫాంట్ అని టైప్ చేసి సెర్చ్ బాక్స్ అయితే సెర్చ్ చేయాలా. సెర్చ్ చేసి ఫస్ట్లో ఉంది కదా ఆప్షన్, అది ఎంటర్ చేసుకోవాలా. చూడండి, ఎంటర్ చేసుకున్నాక మనకు ఇక్కడ పేరైనా మనము సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ కార్నర్లో ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా రైట్ సైడ్, ఫైలెక్స్ గర్ల్స్ అని ఇది డౌన్లోడ్ చేసుకోవాలా. చూడండి, డౌన్లోడ్ అయితే అయిపోయింది. డౌన్లోడ్ కూడా చేసుకున్నాను. ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అని క్లిక్ చేయాలా. క్లిక్ చేసినాక మనకి ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం యాప్ ఏదైతే డౌన్లోడ్ చేసామో ఆ యాప్కి అయితే ఇప్పుడు వచ్చేద్దాం. చూడండి, ఇప్పుడు యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. అలైట్ మోషన్ అనేది చూడండి, అలైట్ మోషన్ అనేది ఎంటర్ చేసుకున్నాక మనకు కొన్ని ఇక్కడ మనకు ఆప్షన్లు ఉంటాయి. కింద టాప్లో ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని మన రేషియో మనకు హారిజాంటల్ వర్టికల్ ఎంటర్ చేసుకోవాలి. మనము 9:16 పెట్టుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా లైట్ గ్రే అని ఆడ బ్లాక్ పెట్టుకోండి. బ్లాక్ పెట్టుకొని క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఆ క్రియేట్ ప్రాజెక్ట్ అనేది ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్నాక చూడండి మనకు కింద టాప్లో ప్లస్ అయితే ఉంది. ఆ ప్లస్ని క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ ఆప్షన్లు అయితే అడుగుతుంది. ఇమేజ్ అండ్ వీడియో, షేప్స్, ఆడియో ఎలిమెంట్స్ అని మనకు ఇమేజ్ అండ్ వీడియో అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అలో యాక్సెస్ అని ఉంటుంది, అలో చేయండి. పర్మిషన్స్ అనేది అలో చేసినాక వ్యూ ఆల్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసాక చూడండి మనకు మన గ్యాలరీలో ఉండే ఫొటోస్, వీడియోస్ అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసుకునేది నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇదైతే తీసుకున్నాను. ఇది తీసుకొని నేను కింద ప్లస్ సింబల్ అయితే ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ అనేది ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే చూడండి మనకు మన స్క్రీన్కి అనేది ఇదైతే ఫిట్ అయిపోయింది అనమాట, ఫుల్ స్క్రీన్ అనేది.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా ఒకసారి ట్యాప్ చేయాలా, స్క్రీన్ పైన ట్యాప్ చేసి ఈ ఫోటోని మనము లెంత్ పెట్టుకోవాలా. మనకి ఎంత కావాలో అంత లెంత్ పెట్టుకొని ఓకే చేసుకోవాలా. చూడండి, నేను ఓకే నేనైతే 11 పెట్టుకున్నాను. 11 పెట్టుకున్నాక ఇట్లా స్క్రీన్ పైన టచ్ చేయాలా. టచ్ చేసినాక మళ్ళీ ఇప్పుడు మన ఫోటో అనేది టచ్ చేసి లేయర్ని మనం తీసుకోవాలన్నమాట. ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని మనం కింద చూడండి మనకు ఎఫెక్ట్స్ అయితే ఉంది. ఈ ఎఫెక్ట్స్ అనేది తీసుకొని ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ అని ఉంటుంది. ఈ యాడ్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకోవాలా. క్లిక్ చేసుకున్నాక మనకు కలర్ అండ్ లైట్ అని ఉంటుంది. కలర్ అండ్ లైట్ ఇది తీసుకోవాలా. కలర్ అండ్ లైట్ తీసుకున్నాక మనకి ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకుంటే కిందికి చూడండి, హ్యూ షిఫ్ట్ అని ఉంటుంది. HUE అని ఉంటుంది. షిఫ్ట్ అని పెన్సిల్ సింబల్స్ అని ఉంటుంది. ఇది తీసుకున్నాక ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ప్లస్ సింబల్ని క్లిక్ చేయాలా. క్లిక్ చేసుకొని ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము క్లియర్గా అయితే వినండి. ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు మనకు రావాలి అంటే ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, చూడండి కింద యారో మార్క్ కింద ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేసి ఇప్పుడు మన ఫోటోని ఇట్లా డ్రాగ్ చేయాలి. లాస్ట్ వరకు డ్రాగ్ చేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 0 డిగ్రీ అనేది ఉంది కదా, ఈ 0 డిగ్రీని మనం 4x వరకు చేసుకోవాలా. మనం 4x కానీ 5x కానీ మనం ఎంతైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. చూడండి, నేను 4x పెట్టుకొని మన స్క్రీన్ పైన అనేది ఒకసారి ట్యాప్ అయితే చేయాలి. ట్యాప్ చేసినాక చూడండి మనం కలర్స్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట మన ఫోటోకి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన నేమ్ అయితే టెక్స్ట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలా, ఇట్లా టాప్లో ముందుకు వచ్చేసి మన ఫోటో ఫ్రంట్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ని క్లిక్ చేసుకొని చూడండి, ఇక్కడ మనకు ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్, వెక్టర్ డ్రాయింగ్ టెక్స్ట్ అని ఉంది. ఏ అని ఉంది కదా టెక్స్ట్, అది క్లిక్ చేసుకోవాలా. టెక్స్ట్ క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఒక పేరు అయితే ఇవ్వాలా. నేను ఫర్ ఎగ్జాంపుల్ VARDHAN వర్ధన్ అనేది ఇచ్చాను. వర్ధన్ అనేది ఇచ్చి ఇక్కడ ఫస్ట్లో టాప్లో ఉంది కదా, అదైతే ఒకసారి లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ అనేది ఒకసారి క్లిక్ చేయాలా. మిడిల్లోకి అయితే వస్తుంది నేమ్ అనేది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన నేమ్కి అనేది కలర్ చేంజ్ చేయాలా. అది ఎలాగా చూడండి, ఇప్పుడు మనము టిక్ మార్క్ పక్కన ఒక బాక్స్ అయితే ఉంది కదా, 16 PT అని దాని పక్కన అయితే బాక్స్ ఉంది. అది క్లిక్ చేసుకుంటే చూడండి మనకి ఏ కలర్ సెట్ అవుతుంది, వైట్ ఇచ్చేసి ఇటు స్క్రీన్ వైట్ ఇచ్చేద్దాం. వైట్ ఇచ్చేసినాక మళ్ళీ ఒక బాక్స్ని క్లిక్ చేసేస్తే వెళ్ళిపోతుంది. మనకి సైజ్ పెంచాలి కాబట్టి 16 PT ఉంది కదా, దాన్ని ఇట్లా పెద్దదిగా చేసుకొని ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ అనేది ఇట్లా డ్రాగ్ చేస్తే అడ్జస్ట్ అవుతుంది. మనకు పెద్దదిగా ఉంది కాబట్టి కొద్దిగా చిన్నది చేసుకుందాం. ఓకే, ఇది ఓకే. ఇప్పుడు మనం ఫాంట్ స్టైల్ చేంజ్ చేయాలి. దానికి చూడండి రోబోటో రెగ్యులర్ ఉంది కదా, అది ఎంటర్ క్లిక్ చేసుకుంటే మనకు వ్యూ ఆల్ ఫాంట్స్ అని ఉంటుంది. అది క్లిక్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం ఏది ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఫీలక్స్ గర్ల్స్ అని ఆ ఫాంట్ని అది ఇప్పుడు ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు యాడ్ చేయాలా. 3 డాట్స్ ఉంది కదా, క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ ఫాంట్స్ ఉంది కదా డౌన్లో, అది ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని చూడండి మనకు యాడ్ ఉంది, మనం డౌన్లోడ్ చేసిన వాటిల్లో చూడండి మనం ఫైల్స్ డౌన్లోడ్ చూడండి ఫీలక్స్ గర్ల్స్, ఇది మనం ఎంటర్ చేసుకొని చూడండి మనకు ఏడుకొచ్చి చూడండి ఫిలెక్స్ గర్ల్స్ అనేది ఈ ఫాంట్ అయితే వచ్చింది. ఈ ఫాంట్ని మనం ఎంటర్ చేసుకుంటే చూడండి క్లిక్ చేసుకుంటే ఇక్కడ వీకి ఇంతకుముందు ఫాంట్ చేంజ్ అయింది, అలాగే లవ్ సింబల్గా ఎఫెక్ట్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా కొద్దిగా పెద్దది చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఎంటర్ చేసుకొని ఇక్కడికి వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనము
ఆ బాక్స్లో మనకు ఫిట్ అయ్యేటట్టు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా అయిపోయినాక మనం టిక్ మార్క్ కొట్టండి. టిక్ మార్క్ కొట్టి చూడండి, మనకు ఫాంట్ అయితే ఇక్కడికి వచ్చేసి. ఇప్పుడు ఇదేం చేయాలి, మనము మన ఫోటోకి ఫుల్ లెంత్ పెట్టుకోవాలా. ఇటా జస్ట్ డ్రాగ్ చేసుకోవచ్చు. దీన్ని యారో మార్క్ ఉంది కదా ఫాంట్కి, ఇట యారో మార్క్ని అడ్జస్ట్ చేసుకోవాలా. లాస్ట్కి అయితే ఎండింగ్ వరకు చేసుకోవాలా. ఓకే, ఎండింగ్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫాంట్కి మనము యానిమేషన్స్ ఎఫెక్ట్ అనేది చేయాలా. మనము వర్ధన్ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్ అని ఉంటుంది, ఆ ఎఫెక్ట్ అనేది క్లిక్ చేసుకొని ఇప్పుడు యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలా, డ్రాయింగ్ అండ్ ఎడ్జ్ అని ఉంది కదా కింద, అది ఎంటర్ చేసుకొని ఇప్పుడు చూడండి మనకు దీంతో డ్రాయింగ్ ప్రోగ్రెస్ ఉంది కదా లవ్ అని, చూడండి ఇది క్లిక్ చేసుకోవాలా. క్లిక్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేసుకొని ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఎండ్ అని క్లిక్ చేసుకోవాలా. ఎండ్ అని క్లిక్ చేసుకొని ప్లస్ సింబల్ కొట్టి ఈ ఎండ్కి ఈడ 100.0 ఉంది కదా, ఇది మైనస్ చేసేసండి. అంతా 0 చేసేసినాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నేమ్ అనేది ఇట అడ్జస్ట్ చేసుకోవాలా. ఇప్పుడు మనము ఏడ వరకు మనము ఫాంట్ హ్యాండ్ రైటింగ్తో డ్రాయింగ్ వరకు రావాలనేది అక్కడ వరకు తీసుకువెళ్ళాలి. అంతవరకు రాసేటట్టు పెట్టుకొని ఎక్కడి నుంచి అయితే మనకు మన నార్మల్ నేమ్ అయితే చూపించాలో అప్పుడు అక్కడ వరకు పెట్టుకోవాలా. ఇప్పుడు 10 వరకు అయితే నేను పెట్టుకున్నాను. 10 వరకు అయితే డిస్టెన్స్ అయితే పెట్టుకొని ఇప్పుడు ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేశాను. ప్లస్ సింబల్ క్లిక్ చేసిన పాట చూడండి మనకు మన ఫాంట్ బాక్స్ పైన అయితే మనకు ఒక స్క్వేర్ సింబల్ అయితే పడింది కదా. మనకు పన్నాకి ఇప్పుడు ఏం చేయాలా, మళ్ళీ మనం ఇప్పుడు 0. ఏదైతే ఎండ్ అయితే చేసామో అది మనకు ఇక్కడ మళ్ళీ మైనస్ ఉంది కదా, ఇంతకుముందు ప్లస్ ఉంది. ఆ ప్లస్ని క్లిక్ చేసుకున్న పాటు మనకి ఇదే డాట్ అయితే పడుతుంది అనమాట. డాట్ పడినాక ఇప్పుడు మైనస్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఎండ్ అనేది ఇప్పుడు 100 చేయాలి. చూడండి 100 అయితే చేసేసాను. చేసేసినాక స్క్రీన్ పైన ఒకసారి అయితే టచ్ చేయండి. టచ్ చేసి ఇప్పుడైతే చూడండి ఒకసారి ప్లే అయితే చేస్తాను. చూడండి చూడండి 10 సెకండ్స్ వరకు అయితే నేమ్ అయితే డ్రా అయింది. ఆ తర్వాత నేమ్ అయితే డిస్ప్లే చేసింది. అలాగే మనము దీనికి సాంగ్ ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు ప్లస్ ఉంది కదా, ప్లస్ సింబల్ని క్లిక్ చేసుకొని ఆడియో అని చూడండి, ఆడియోని క్లిక్ చేసుకొని వ్యూ ఆల్, మనకి ఏది కావాలంటే అది ఎంటర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సాంగ్ అనేది ఎంటర్ చేసుకొని ప్లస్ సింబల్ చేస్తున్నాను. ప్లస్ సింబల్ కొట్టేసి మనకు మనం ఏదైతే ఎడిట్ చేసామో సాంగ్ ఈ వీడియో అనేది టెక్స్ట్ అనేది ఆడ వరకు క్లిక్ చేసుకొని ఇప్పుడు ఆడ వరకు లాస్ట్ వరకు వచ్చి ఈ సాంగ్ అయితే ఇట ఒకసారి క్లిక్ చేసుకుంటే మనకు థర్డ్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ, క్లిక్ చేసుకుంటే చూడండి మనకు సాంగ్ అయితే యాడ్ అయిపోయింది అనమాట. చూడండి ఫుల్గా అయితే మనకు సాంగ్ అనేది ఈ వీడియో అనేది ఎండ్ అయిపోయింది అనమాట. కొద్దిగా అడ్జస్ట్ చేసుకుందాం. అడ్జస్ట్ అయిపోయినాక ఇప్పుడు ఒకసారి ప్లే అయితే చేస్తున్నాను. నేను మ్యూజిక్ అనేది ఆఫ్ చేస్తున్నాను, బికాస్ కాపీరైట్ ఇష్యూ అయితే ఉంటుంది మనకు, అందుకని నేను ఆఫ్ చేస్తున్నాను. చూడండి మనకు బ్యూటిఫుల్గా మనకు బ్యాక్ సైడ్ మనం ఒక ఫోటోని తీసుకుంది ఒకటే కలర్. మనకు చూడండి ఎన్ని కలర్స్ అయితే యాడ్ అయినాయో. యాడ్ అయ్యి మన ఫోటో అయితే అందంగా అయితే వీడియో అయితే బాగా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, మనము ఎలా సేవ్ చేయాలంటే పైన టాప్లో యారో మార్క్ ఉంది కదా గేర్ ఐకాన్ పక్కన, అది ఎంటర్ చేసుకుంటే చూడండి వీడియో అని అడుగుతుంది. మనము వీడియో అనేది క్లిక్ చేసుకుంటే మనకు చాలా ఆప్షన్లు అయితే ఉంటుంది మనకు. ఇప్పుడు ఏం చేయాలంటే షేర్ సింబల్ క్లిక్ చేసుకుంటే టాప్లో ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేస్తే చూడండి నో థ్యాంక్స్ ఐ లైక్ దిస్ వాటర్ మార్క్
అని క్లిక్ చేసుకొని కంటిన్యూ చేస్తే చూడండి మనకు ప్రిపేరింగ్ టు ఎక్స్పోర్ట్ లాక్ గాన స్క్రీన్ లాక్ గాన అనదర్ యాప్స్ గాన రన్ అయితే చేయొద్దండి ఇది చేసేటప్పుడు, ఎందుకంటే ఇది క్లోజ్ అయిపోతుంది. చూడండి ఎక్స్పోర్టింగ్ వీడియో 1 minute లెఫ్ట్. ఫ్రెండ్స్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కానీ యాక్టివేట్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, కొద్దిగా సపోర్ట్ అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో అనదర్ వీడియోస్ కానీ న్యూ ట్రెండింగ్ వీడియోస్ కానీ మనకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి చూడండి. అలాగే మన ఛానల్లో మంచి ఫీచర్స్ కంటెంట్స్ చాలా ఉన్నాయి. అన్బాక్సింగ్ వీడియోలు అయితే చాలా ఉన్నాయి, ఒకసారి అయితే విజిట్ చేయండి. చూడండి మనకు ఒక యాడ్ అయితే వస్తుంది, మనము ఎక్స్పోర్ట్ అయిపోయినాక ఒక యాడ్ అయితే వస్తుంది. ఈ యాడ్ని అనేది క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసినాక చూడండి మనకు ఇక్కడ మనం ప్లే అయితే చేసుకోవచ్చు. మన వీడియో అనేది ప్లే చేసుకున్నాక చూడండి మనకు కింద షేర్ ఉంటుంది, సేవ్ చేయండి. సేవ్ చేసేసి చూడండి సేవ్ టు గ్యాలరీలో అయితే సేవ్ అయిపోయింది. ఇప్పుడైతే నేను నా గ్యాలరీ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి చూడండి అలైట్ మోషన్ ఓపెన్ చేస్తాను. చూడండి మనకి కింద రైట్ సైడ్లో చూడండి మనకు సైడ్ అయితే అలైట్ మోషన్ అని వాటర్ మార్క్ అయితే పడింది. ఆ వాటర్ మార్క్ ఎలా రిమూవ్ చేయాలనేది నేను ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పాను, ఆ వీడియో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చూడండి. ఇప్పుడు చూడండి ప్లే వీడియో, చూడండి వీడియో అయితే ప్లే అవుతుంది. చూడండి వీడియో అయితే ప్లే అయింది. మనకి అలైట్ మోషన్ అనేది మనకి ఇక్కడ బై డిఫాల్ట్గా మొబైల్లో ఎడిటింగ్ వీడియో అయితే ఉంటుంది, ఎడిటింగ్ చేసుకునేదానికి ఉంటుంది. ఆడేం చేయాలంటే మనం ఇట్లా క్రాపింగ్ చేసుకోవచ్చు, క్రాపింగ్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే చాలా యాప్స్ అయితే నేను చెప్పాను, వాటిల్లో మనము వాటర్ మార్క్ ఎలా రిమూవ్ చేసేదని చెప్పాను నేను. అక్కడి నుంచి నేను డిస్క్రిప్షన్లో కానీ ఐ కార్డ్లో కానీ ఎండి స్క్రీన్లో కానీ నేను ఆ వీడియో అనేది ఇస్తాను, అక్కడి నుంచి మీరు వాచ్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.